ప్రియ తండ్రి ఇప్పుడు మమ్మల్ని కాశీకాకుండా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాకు ఇచ్చిన స్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు ఎంతగానో ప్రేమించండి మాకు ఇచ్చిన బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం. నా కొరకు ప్రాణం కొద్ది తిరిగి లేచినటువంటి గొప్ప దేవ తండ్రి నిత్యం చేయడానికి స్తోత్రం 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 తండ్రి. తండ్రి మీ రక్తంతో నాయన పాపంలో కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీకు స్వాస్థ్యంగా తండ్రి పరలోక వారసులుగా చేసిన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ పొడిలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దర్శించండి. ప్రతి ఒక్క సమస్యలో ఉండి వాటికి విడిగా అనుగ్రహించండి. ఏ స్థితిలో ఉన్నారు వారందరినీ నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరినీ కూడా తండ్రి అందరి కుటుంబంలో ఆశ్చర్యకారం మీరు జరిగించండి. పుస్తకం చేసిన పరిచయం కూడా మీరు ఆశీర్వదించి విస్తరింప చేయండి తండ్రి. మరి మందరం అనుగ్రహించండి తండ్రి. వారికి తన వారి కుటుంబం చుట్టూ అగ్ని ప్రకారం మీ దూతలు కాపుతలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోవాలని వేడుకుంటూ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రతి ప్రార్థన ద్వారా ఆలోచించిన నమ్మతో మీకు రీతికి తెలుస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావంలో మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యుగ స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దుసుని, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములో అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికని తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అన్న నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై
ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయన్ని సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్రుల దేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. వారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినేను. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని దినమెల్లని పాడిన కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా, కొనియాడి పాడి సాక్షిగాని ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి నడచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను, వెనుకున్నవి నడచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం నేను పొందాలని, దినమెల్లని పాడిన కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా, కొనియాడి పాడి సాక్షిగాని ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ. ఆమేన్. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడినా, స్థిరపరచి కాపాడినా, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో ప్రభు, విడచియుంటినో ప్రభు, మననతోడని ధరిన్ చేర్చినన్ క్షమించితివి, మననతోడని ధరిన్ చేర్చినను క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపరచు సాతానున్ గెలచి విజయమిచ్చితివి, భంగపరచు సాతానున్ గెలచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంచితివి, ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంచితివి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివైయుండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడౌ మా దేవుడా ఆమెనంచు పాడెదా, నిత్యుడౌ మా దేవుడా ఆమెనంచు పాడెదా. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. ఆమేన్. రాజాని భవనములో రేయింపగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును.
స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనంలో రేయింపగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా బలమా నా కోట ఆరాధన నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనంలో రేయింపగలు వేచియుందును. అంతట నివసించు యెహోవాలో ఆరాధన నీకే. అంతట నివసించు యెహోవాలో ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా యేసు రాజాని భవనములో వేచిరేయింపగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. పరిశుద్ధపరచు యెహోవా మొక్కేవిన్ ఆరాధనా నీకే. పరిశుద్ధపరచు యెహోవా మొక్కేవిన్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే. రూపించు దైవం
యెహోవాసేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచేయుండును యేసు రాజాని భవనములో రేయింపగలు వేచేయుండును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తును ఆత్మలో సత్యములు ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ మీటింగ్ లో ప్రార్థన పూర్వకంగా ఉదయకాలం కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా ఫేస్బుక్ లో చూస్తున్న వారు కూడా ప్రత్యేక వందనాలు. ప్రతి ఒక్కరికి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. నిన్న ఒక చోట్ల అంటే మీటింగ్ జరిగినప్పుడు నేను అడిగిన అనమాట, మీకు సమస్య ఏంటిది అంటే మీ యొక్క సమస్య లేదంటే ప్రార్థన విషయం ఏంటిది అని అడిగినప్పుడు అక్కడ కూడి వచ్చిన సిస్టర్స్ చెప్పిన ఏంటిదంటే పిల్లలను స్కూల్లో పంపాలి, దానికి ఫైనాన్షియల్ గా అంటే ఇబ్బంది పడుతున్న విషయం గురించి వారు చెప్పారనమాట. మాత్రం కాకుండా ఇంకా ఒక సిస్టర్ అడిగినప్పుడు కూడా వారు కూడా ఇదే విషయం అనమాట. అలాగే నిన్న పొద్దున ఒక పాస్టర్ గారు అంటే మన మధ్యలో రాలేదు, మీటింగ్ లో రాలేదు. ఏమైంది పాస్టర్ అని అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే రీఛార్జ్ చేయడానికి కూడా డబ్బు లేదు కాబట్టి నేను రాలేదు అని చెప్పింది. దాని నుండి అర్థమైంది ఫైనాన్షియల్ ప్రాబ్లం తో చాలా మంది బాధపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇలాగే కొనసాగించబడుతుంది చాలా మందిలో? కొందరేమో దాని నుండి బయటపడిన వారు ఉన్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. కొందరేమో ఫైనాన్షియల్ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం దాని నుండి బయటపడడానికి ప్రియులారా కొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ రోజు కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా ప్రియులారా యేసుక్రీస్తు శిలువ మరణం, యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ప్రియులారా మనం పాప శిక్ష నుండి విడుదల కొరకు మరణించాము. పాప నుండి పాప క్షమాపణ కొరకు ప్రభు శిలువలో మరణించాము. అయినప్పుడు కూడా ప్రియులారా మనం యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు శాప నుండి మనం బయటపడాలనే ఉద్దేశంతో మరణించాము. నా ఆశీర్వాదం అనుభవించాలనే ఉద్దేశంతో మన స్వస్థ కొరకు ప్రభు మరణించాము. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే దారిద్ర్యం నుండి బయటపడడానికి కూడా ప్రభు శిలువలో ప్రాణం పెట్టామని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దారిద్ర్యం నుండి ప్రియులారా బయటపడాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దారిద్ర్యంలో ఉన్న వ్యక్తులు నాశనం అయిపోతుంది అనమాట. దారిద్ర్యం కొనసాగించబడి ఉంటే కరువు లేదంటే దారిద్ర్యములో అది కొనసాగించబడుతున్న కొలది మనుషులు నాశనం అయిపోతాయని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందుకొరగా మనం చూస్తున్నాము పాత నిబంధన కాలంలో మనం చూస్తుంటే కరువు కాలం వచ్చినప్పుడు
అబ్రహాము ఇంకొక దేశానికి ప్రయాణం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అలా ఇస్సాకు తన బ్రదర్లు కరువు వచ్చినప్పుడు ఇంకా ప్రియులార ఒక ప్రాంతానికి వెళ్ళినట్టు ప్రియులార మనం చూస్తున్నాం, కరువు లేని ప్రాంతంలోనికి. కాబట్టి క్రిస్తులో ప్రియులార మనం చూస్తున్నట్టే ఇలాంటి దారిద్ర్యం కానీ కరువు కానీ క్రిస్తులో లేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఐగుప్తులో ప్రియులార మనం ఉన్నప్పుడు ఐగుప్తులో ఒక ప్రత్యేక ప్రాంతం మనం చూడవచ్చు. అక్కడ ప్రియులార గోర్సెన్ అనే ప్రాంతంలో అంటే యాకోబు యోసేపుని దేవుడు కరువు కాలానికి ముందే దేవుడు పంపించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆదిమందం అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు క్షేమం కొరకు యాకోబు తన పిల్లలు క్షేమం కొరకు ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి పంపినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. అంటే దేవుని యొక్క ప్రణాళికలు. ఇప్పుడు యోసేపు అమ్మబడినట్టు మనం చూస్తున్నాము. సహోదరుల చేత నిందించబడి అపమానపరచబడి సహోదరులు చంపడానికి ప్రయత్నం చేశాము, తర్వాత అమ్మబడినట్టు మనం చూస్తున్నాం. కానీ ఏదైనా కూడా దేవుని చిత్తానుసారంగా ప్రియులరా దేవుని యొక్క ప్లాన్ బట్టి కూడా యోసేపు ప్రియులరా ఐగుప్తులు వెళ్ళినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఐగుప్తుల్లో వెళ్ళి యోసేపు దేవునితో మంచి సంబంధం కలిగి అక్కడ గొప్ప స్థాయిలో ఉన్న కాబట్టి గవర్నర్ గా గొప్ప స్థాయిలో ఉన్న కాబట్టి మనం చూస్తున్నాము. యాకోబు లేదంటే ఇశ్రాయేలు వారందరూ విరోధంగా కాపాడబడుతున్నట్టు యోసేపు తన సొంత మాటగా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు నన్ను ఇటు పంపడం కాదు, కరువు వస్తాయని దేవునికి తెలుసు కాబట్టి నన్ను దేవుడు ముందు ఇక్కడ పంపాం మీ రక్షణ కొరకు మీ మేలు కొరకు అని యోసేపు చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కరువు కాలం లేదంటే దారిద్ర్యం అలాంటి పరిస్థితి దేవుడు మనల్ని కాపాడే దేవుడు అనమాట. దేవుని బిడ్డలు దరిద్రలుగా ఉండవద్దని దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు కూడా యేసుక్రీస్తు సేవలో ప్రాణం పెట్టామని 2 కొరింథీయులు 8:9 చాలా స్పష్టంగా ప్రియులారా రాయబడింది. చాలా స్పష్టంగా రాయబడింది. ఒక్కసారి ఆ వాక్యం చదువుతారా? 2 కొరింథీయులు 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎస్, కాబట్టి దేవుని కృప ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప మనం అర్థం చేసుకోవాలి. దేవుని కృప మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడింది కృపా బాహుల్యము, నిధి దానమును కృపా బాహుల్యము పొందువారు యేసుక్రీస్తు ఒక్కని ద్వారా జీవం పొందుకొని పరిపాలన చేస్తారు వారు ఏలుదురు అని రోమర్ రాసిన పత్రిక 5:17 రాయబడింది. కాబట్టి దేవుని కృప మనం ఇంగ్లీష్ కృపలో మనం ఎదగాలి అనమాట. దేవుని కృపలో ప్రియులారా మనం ఎదగాలి. కాబట్టి శిలువ మరణంలో ప్రియులారా మనం చూసినట్టే దేవుని కృప మనం చూస్తున్నాం. దేవుని కృప మనం చూస్తున్నాం అంటే దేవుడు మనతో కృప చూపామన్నమాట. ఎందుకంటే మనం దారిద్ర్యములో యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే ఇప్పుడు చదివిన వాక్యంలో రాయబడింది 2 కొరింథీయులు 8:9 రాయబడింది. యేసుక్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు గొప్ప ధనవంతుడు అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా గొప్ప ధనవంతుడు. కాబట్టి మనం తండ్రి సువార్త మీరు రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా ఉన్న మన ఒక తండ్రి ఎవరు అంటే సువార్త విని రక్షణ పొంది కొత్తగా జన్మించిన మన ఒక తండ్రి ఎవరు? ఒకరు చెప్తారా? అనుమతి చెప్తారా? సువార్త విని రక్షణ పొంది అంటే కొత్తగా జన్మించిన మన ఒక తండ్రి ఎవరు? ఆత్మీయంగా నేను అడుగుతున్నా, చెప్పండి. అనుమతి ఎవరు చెప్పడం లేదు కదా. ఆత్మీయ తండ్రి అంటే ప్రతీష్ పాస్టర్ గారు ఆత్మీయ తండ్రి అంటే సూపర్. అంటే మన దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు మనం తండ్రి. కాబట్టి మన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా దేవుడు మనకు జన్మం ఇచ్చింది కాబట్టి మన తండ్రి జీవగల దేవుడు లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కొత్తగా జన్మించామా లేదా? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించామా లేదా? జన్మించాం. సువార్త విని రక్షణ పొందిన మనందరం జన్మించాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన తండ్రి స్పిరిచువల్, ఆత్మీయంగా మనం చెప్తున్నాం, స్పిరిచువల్ గా మన తండ్రి మన దేవుడు అనమాట. లేదంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభువున యేసుక్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన తండ్రి ధనవంతుడు అని
2 కొరింథీయులు 8:9 ఆ వాక్యం ప్రియులారా రాయబడింది. మనం తండ్రి ధనవంతుడు. ఒకసారి కూడా నేను వాక్యం చదువుతాను. ఇక్కడ రాయబడింది, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూడండి, ఆయన ధనవంతుడై ఉండి, ఆయన అంటే మన దేవుడు అనమాట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతుడు అనమాట. మన తండ్రి ధనవంతుడు. పిల్లలు కూడా అప్పుడు ధనవంతులు ఉండాలి, అది తండ్రి కోరుతుంది. తల్లిదండ్రులు పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుతాయి. అలాగే మన దేవుడు కూడా పిల్లలు మనం క్షేమంగా ఉండాలి అని కోరుతుంది అనమాట. దేవుని కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా ధనవంతుడు, మన ప్రభువుని యేసుక్రీస్తు ధనవంతుడు, గొప్ప ధనవంతుడు, గొప్ప రిచ్ అనమాట. ఇంకా దానికంటే రిచ్ ఎవరు లేదు. ఆకాశ భూమి సౌందర్యం అంత సృష్టిన సజీవుడైన సర్వాధికారి, సర్వశక్తి మందుడు, జీవాధిపతి. కాబట్టి అంత గొప్ప ధనవంతుడైన దేవుడు మనం తండ్రి ఉండడం చాలా గొప్పది. అదే మనకు గుడ్ న్యూస్. అంటే సువార్త వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించినప్పుడు మనం రాయల్ ఫ్యామిలీ, రాజు కుటుంబంలోనికి వచ్చామన్నమాట. ఇప్పుడు రాజు ఇంటిలో మనం ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తండ్రి ఏం కోరుతుంది? పిల్లలందరూ క్షేమంగా ఉండాలని తప్పకుండా కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంకా ఒక మాట కూడా మనం చెప్పినట్లయితే, మనం ప్రభువైన యేసుక్రీస్తు మన జీవంగల దేవుడు తండ్రిగా ప్రియులరా మంచి తండ్రి అనమాట. మంచి తండ్రి, ప్రేమతో నింపబడిన, కరుణ కలిగిన, దయ కలిగిన, మన కొరకు ప్రాణం కూడా పెట్టిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, అప్పుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇప్పుడు ఆ తండ్రి కోరిగా ప్రియులారా మనం కూడా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము దరిద్రుడాయను. అది మనం కూడా ధనవంతులు ఉండాలనే ఉద్దేశంతో కూడా యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టారు. ఇప్పుడు ప్రాణం పెట్టినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దానిలో సాక్రిఫైస్ ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే ఒక త్యాగం చూస్తున్నాం అనమాట. మామూలు విషయం కాదు. త్యాగం అంటే ప్రాణం పెడుతున్నాం అనమాట. సాక్రిఫైస్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేని కొరకు? మనం కూడా ధనవంతులుగా ఉండడానికి కొరకు. ప్రత్యేకంగా ఆత్మీయంగా మనం ధనవంతులుగా ఉండాలి, ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనం ధనవంతులుగా ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది. ఇంకా ఒకవేళ మీకు ఒక ప్రశ్న వస్తేమో, అప్పుడు నేను గొప్ప ధనవంతులుగా ఉంటే ఏ మేలు, లేదంటే ధనవంతులుగా ఉంటే కొందరు ప్రియులారా ధనవంతులుగా ఉండడం వలన ఏం చేస్తారు? వారు ఆ వస్తున్న ఇన్కమ్ లేదని అంతా సొంత విషయాలు మాత్రం చూస్తున్న వారు ఉన్నారమ్మ, సెల్ఫిష్. కానీ దేవుడు మనం అలాగే ధనవంతులుగా ఉండాలి అని కాదు దేవుడు కోరుతున్నది. దేవుడు కోరుతున్నది మన అవసరాలు తీర్చబడాలి, మన ఇండియా అవసరాలు, మన పిల్లల అవసరాలు తీర్చబడాలి. తర్వాత ఏం జరగాలి? మనం ఇద్దరులకు సహాయం చేసేవారు ఉండాలి. దాని కొరకు దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలి. మన కొరకు మాత్రం కాదు, అంటే సంఘర్షేమం కొరకు అనమాట, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అనమాట అని అర్థం చేసుకోవాలి. సెల్ఫిష్ కొరకు కాదు. ఇప్పుడు ఒక సెల్ఫిష్ తో ఉన్న వ్యక్తి ఒకవేళ ధనవంతుడు అనే విషయం గురించి మనం విన్నప్పుడు ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదని. ఎందుకంటే చాలా మందికి తప్పుడు ఒక అవధానం ఉంది, ధనవంతులు అవ్వడం ఏదో పావం అన్నట్టు, లేదంటే ధనవంతులు దేవుని నుండి దూరం అన్నట్టు. ఇప్పుడు ఇలా ధనవంతులు అందరం దేవుని నుండి దూరంగా ఉండలేదు, కానీ కొన్ని ధనవంతులు దేవుని నుండి దూరంగా ఉన్నారేమో, అది వేరే విషయం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసిన అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ధనవంతులు ఉన్నాం దేవునికి ఆశీర్వాదాన్ని బట్టి. కానీ గొప్ప ధనవంతులుగా ఉన్నప్పుడు కూడా అబ్రహాం దేవునితో కలిసి ప్రతిగామి అనమాట, దేవుని ప్రేమించారు. ఇప్పుడు డబ్బును అంతకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని కంటే ఎక్కువ మనం డబ్బును ప్రేమించవద్దనమాట. ఆశీర్వాద పూర్ణుడని దేవుని ప్రేమించాలి. సిలువ వేయబడిన క్రీస్తు కూర్చున్న ప్రదేశం మనం పొందాలి, ప్రాణబడిన దేవుని కూర్చున్న ప్రదేశం మనం పొందాలి. కాబట్టి దేవుడు ఎంతగా మనం దీవించిన కొలది ఆశీర్వాద పూర్ణుడైన మనకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా మన దేవుడు తండ్రి, మన జీవంగల దేవుడు, మనం తండ్రి కొన్న దేవుడు ధనవంతుడని ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కూడా ధనవంతులుగా ఉండడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుని కృప గురించి మాట్లాడుతుంది. కాబట్టి దేవుని కృప ప్రియులారా మన మాసిదోనియ సంఘం గురించి మనం చూసినట్లయితే మొదటి వచనములో 8వ రాయబడింది, వారికి దేవుని కృప దేవుడు ఇచ్చినట్టు రాయబడింది. దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము అంటే దేవుడు వారి కృప ఇచ్చాము. ప్రియులారా మనం చూసినట్లయితే వారు చాలా బీదస్థాలు ఉన్నారు, అయినప్పుడు కూడా వారు ఇచ్చే విషయంలో వారు గొప్ప స్థాయిలో ఉన్నామన్నమాట. ఇవ్వడం అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే విత్తనాలు వేసుకోవడం.
ఇంకొక మాటలో చెప్పాలంటే ఫలించుకోవడం అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ స్వరం విని దేవునికి లోబడి ఫలించుకోవడం అనమాట. లేదంటే విత్తనాలు పెట్టడం, లేదంటే ఇవ్వడం, దానికి రకరకాల పదాలు మనం వాడుకోవచ్చు. ఫలించుకోవడం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మాసిదోనియ సంఘం ఎక్కువ ఫలించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే వారు విత్తనాలు సమృద్ధి పెట్టినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. పిసినత్తనంగా కాదు, వారు సమృద్ధి పెట్టారు. కారణం ఏంటిది? కారణం ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 8వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడింది. చదువు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. మూడవ వచనం కదా. స్తోత్రం. ఓకే, 5వ వచనమా ప్లీజ్. 5వ వచనం. ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకునేది ఇంతగా చేయుదురని మేము అనుకునలేదు. చూడండి, ఫస్ట్ వారు మొదట ఏం చేశారంటే దేవుని ప్రేమ అర్థం చేసుకొని వారు దేవునికి ఇచ్చేసామన్నమాట. అంటే దేవునికి వారిని సమర్పించామన్నమాట. ఫస్ట్ మనుషులకు ఇవ్వడం కాదు. ఫస్ట్ ప్రియులారు మనం చూసినట్లయితే ఏం చేస్తారు? దేవునికి వారు ఇచ్చాం. ఇది కాక మొదట ప్రభువునకును అంటే ప్రభువుకు ఇచ్చేసామన్నమాట. అంటే సమర్పించాము, డెడికేషన్ చేసాము. ఎందుకంటే దేవుడు మనల్ని రక్తం ఇచ్చిపోయినాం, సొత్తుగా మార్చాము. కాబట్టి మనం మనది కాదనమాట. ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం కొందరు ఇప్పుడు కూడా ఇది నాదని మట్టుకు మనం బ్రతుకుతున్నాము. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు మనల్ని రక్తం ఇచ్చిపోయినాం, మనం దేవుని సొత్తు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనంలో రాయబడి ఉంది. ఇప్పుడు మన దేవుని సొత్తు. కాబట్టి మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి, ఈ శరీరాన్ని బట్టి దేవుని మహిమపరచాలి, దేవుని కొరకు వాడుకోవాలి అనమాట. ఇప్పుడు దేవుడు మన రక్తం ఇచ్చిపోయినాం, సొత్తుగా మార్చాం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే they even did more than we had hoped, for their first action was to give themselves to the Lord and to us. ఫస్ట్ వారు దేవునికి ఇచ్చేస్తామన్నమాట. వారి హృదయం, వారి మనస్సు, లేదంటే వారి హృదయం, లేదంటే వారి జీవితాన్ని దేవుని చేతులు అభయపామన్నమాట. ఇప్పుడు మీరు ఎంతమంది దేవునికి పూర్తిగా ఇచ్చాము అంటే మిమ్మల్ని దేవునికి ఇచ్చామా అంటే దేవునికి మిమ్మల్ని ఇవ్వకుండా మీరు దేవునికి లోబడలేదన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. మన యజమానుడు ప్రభువు దేవుడు రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాము, విలువ పెట్టుకున్నాం. కాబట్టి మనం దేవుని సొత్తు. హల్లెలూయా. కాబట్టి అది మనం అంగీకరించాలి. మనం అంగీకరించాలి, మన మనసు అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. మనం మనల్ని పూర్తి దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం మాత్రం కాదు దేవుని చిత్తానుసారంగా ఆ దైవజనులు కూడా వాళ్ళు లోబడారు అనమాట. దేవుని చిత్తానుసారంగా దైవజనులు కూడా లోబడారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చారు. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. కాబట్టి మీరు ఎంతమంది మీ జీవితం, లేదంటే మీ హృదయం, మీ మనసు దేవునికి మీరు ఇచ్చారు. దేవునికి ఇవ్వకుండా మన దేవునికి లోబడలేదనమాట. స్తోత్రం. దేవునికి మనం ఫస్ట్ మనల్ని ఇవ్వాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాను. సువార్త అది మనం నమ్మాలి. నమ్మని వారిని బట్టి స్తోత్రం, నమ్మలేని వారిని బట్టి కూడా స్తోత్రం. వారికి నమ్మినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మన హృదయం దేవునికి ఇవ్వాలి. హృదయం మన జీవితం చాలా ప్రాముఖ్యమైన దేవుడు ఇచ్చిన ఇది బ్రతుకు అనమాట. ఇది మనం దేవునికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పరిపాలన చేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుని కృపలో మన ఎంకరేజ్ అవుతుంది. లేదంటే మన ఎంకరేజ్ కాదనమాట. సగం దేవునికి మన హృదయం ఇచ్చినా సరిపోలేదు. పూర్తి ఇవ్వాలి దేవునికి స్తోత్రం. కాబట్టి మాసిదోనియ సంఘం ప్రియులారు మనం చూసినట్లయితే వారి యాక్షన్, దేర్ ఫస్ట్ యాక్షన్ వాస్ టు గివ్ దెమ్సెల్వ్స్ టు ద లార్డ్ అంటే జీసస్ క్రైస్ట్ అనమాట, అండ్ టు అస్. కాబట్టి అందుకొరకే ప్రియులారు వారు మినిస్ట్రీ అంటే ఇచ్చే విషయంలో వారు వెనుక లేదనమాట. వారు బీదవారు ఉన్నారు. ఇప్పుడు బీదవారు ఉండే మామూలు అయితే దుఃఖంతో, నిరాశతో, బాధతో ఉండడానికి అవకాశం ఉంది. కానీ ప్రియులారు మనం చూసినట్లయితే వారు అసలు దుఃఖంతో, నిరాశ, బాధతో వారు లేదు. వారు ఫిల్డ్ విత్ అబండెంట్ జోయ్ అని రాయబడింది 2వ వచనంలో. అంటే దానికి అర్థం వారు దేవునికి వారిని సమర్పించాము, దేవుని కూడా లోబడాము. కాబట్టి దేవునితో వారు కనెక్షన్ ఉన్నవారు అనమాట. దేవునితో కనెక్షన్ ఉన్నవారు, వారు దేవుని స్వరం విన్న వారు, దేవుని స్వరం వారికి అర్థం అవుతుంది అనమాట. దేవుని హృదయం వారికి అర్థం అంటే దేవుని కృప వారు పొందామన్నమాట.
ఎందుకు పొందాము? వారు సమర్పించిన వారు, దేవునికి లోబడిన వారు కాబట్టి దేవుడు వారికి కృప ఇచ్చామన్నమాట. దేవుని యొక్క మనసు దేవుడు బయలుపరిచాము, దేవుడు వారికి ప్రదర్శ ఇచ్చాము, వాక్య ప్రదర్శ దేవుడు ఇచ్చామన్నమాట. దేవుని హృదయం, దేవుడు జ్ఞానం వారు పొందామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఆ కాలంలో వారు ఇచ్చేవారు అంటే దేవుని ప్రేమతో నింపబడి ఇచ్చేవారుగా మార్చబడామని ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని రాజ్యం. ప్రియులారా దేవుని ప్రేమతో నింపబడి మనం ఇచ్చినప్పుడు ఇవ్వడం అంటే విత్తనాలు వేసుకోవడం లేదంటే ఫలించుకోవడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు ఇబ్బంది పరిస్థితుల్లో వారు ఫలించామన్నమాట. 2వ వచనంలో రాయబడి ఉంది, 2 కొరింథీయులు 8వ అధ్యాయము 2వ వచనం. ఒకసారి చదవండి. ఏలాగనగా వారు బహుశ్రమలను పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. చూడండి, వారు ధనవంతులు ఉన్న కాబట్టి ఇచ్చారని కాదు. మనం ఏమనుకున్నాం, నేను గొప్ప ధనవంతులు ఉంటే నేను ఇస్తాను, నన్ను దేవ ఆశీర్వదించు, అప్పుడు నేను ఇస్తానని. కానీ వీరు చూడండి, ఇబ్బంది పరిస్థితుల్లో బీదస్థాలు ఉన్నప్పుడు కూడా దేవుని ప్రేమ అర్థం చేసుకుని స్వరం విని వారు ఇచ్చే వ్యక్తులుగా దేవునికి లోబడామన్నమాట. కాబట్టి ధనవంతులు, గొప్ప ధనవంతులు ఉన్న తర్వాత ఇవ్వడం తేడా ఉంది. కానీ మనం ఇబ్బందుల్లో ఆ టైంలో ఇవ్వడం అంటే అది దేవుని కృప ఉంటేనే మాత్రం సాధి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సాకులు చెప్తాం. చాలాసారి మనం ఏం చెప్తాం, నాకు ఏం లేదు బ్రదర్ సిస్టర్, నాకు ఏం లేదు కాబట్టి నేను ఏం ఇవ్వలేదు. ఇప్పుడు మనకు తెలుసు, మనకు అందరికీ దేవుడు జీవం గల దేవుడు కాబట్టి ఏదో కొంత దేవుడు మనకు ఇస్తున్నా, అందువరకు మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఇవ్వలేదని మనం బ్రతకలేదు. కాబట్టి మనకు అందరికీ దేవుడు అనుగ్రహిస్తున్నా, కానీ దానిలో మనం నమ్మకం ఉండాలి. కాబట్టి వీడు ప్రియులారా మనం చూసినట్లయితే దే ఆర్ వెరీ పువర్. కాబట్టి అంత బీదస్థాయిలు ఉన్నప్పుడు కూడా వారి హృదయం మాత్రం ప్రియులారా మనం చూస్తే యేసుక్రీస్తుతో కనెక్షన్ బట్టి, దేవుని ప్రేమని బట్టి ధనవంతులుగా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. వారి హృదయం, వారు పరిస్థితి ఫిజికల్ గా మనం చూసినట్లయితే వారి పరిస్థితి లోకానుసరంగా ప్రజలు ఏం చెప్తారు, వీరు బీదవారని చెప్తారు. కానీ వారి హృదయం మాత్రం బీదస్థితిలో లేదనమాట. చాలా రిచ్ పీపుల్ కంటే హై లెవెల్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు కారణం ఏంటిదంటే వారు యేసుక్రీస్తుతో కనెక్ట్ అయింది అనమాట. దేవుని ప్రేమతో నింపబడాం, దేవునికి లోబడాం. కాబట్టి దేవుడు హృదయం వారు నింపబడి ప్రియుల వారు ఫలించినట్టు వారిని మార్చేస్తామన్నమాట. బీదస్థాయిలు వారు ఉన్నారు, కానీ వారు ఇచ్చే విషయంలో బీదస్థాయిలు లేదు. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూసినట్టు బైబిల్ గ్రంథం మనకు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మాసిదోనియా సంఘం మనం చూసినట్లయితే ప్రియులారా మనం చూసిన తప్పకుండా వారు ధనవంతులు మార్చబడతాయి. ఇది ఫిజికల్ కూడా అంటే అనుభవం. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడనమాట. దీవంగా దేవుడు కాబట్టి దేవునికి ఎవరైతే లోబడతారో వారి జీవితంలో వారు ఆత్మ ప్రాణ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా పనిచేస్తాడు. దేవునికి లోబడిన తర్వాత స్తోత్రం లేదు, వారు సిగ్గుపడలేదన్నమాట. దేవుని మాటకు ఒక వ్యక్తి లోబడిన వ్యక్తి ఉండే ఆ వ్యక్తి ఇంకా సిగ్గుపడడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు తప్పకుండా మాట నెరవేర్చే దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి ప్రియులరా మనం 6వ వచనం చదువుదాం. 9వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమే చెప్పవచ్చు. ఇక్కడ రిమెంబర్ దిస్, ఇంగ్లీష్ బైబిల్ లో ఇలా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. కాబట్టి దేవుని యొక్క మాట ఉంది, వాక్యం ఉంది. అది మాత్రం కాకుండా ఇక్కడ ఉదాహరణ చూపిస్తున్నారు. ఫార్మర్ దగ్గర వెళ్ళి చూడాలి అనమాట కొందరు ఫార్మర్. కాబట్టి మంచి నమ్మకంగా ఫార్మర్ గా ఉన్న వ్యక్తులు వారు విత్తనాలు వేసినప్పుడు తక్కువ విత్తనాలు వేసినప్పుడు తక్కువ కోత వస్తుంది అనమాట, పంట వస్తుంది. ఎక్కువ విత్తనాలు వేసినప్పుడు ఎక్కువ వస్తుంది. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఎంత ఇవ్వాలి అని. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చెప్పండి, ఎవరైనా అనుమతి చెప్పండి, ఎంత దేవుని కొరకు ఎంత ఇవ్వాలి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎవరైనా చెప్తారా అనుమతి చేసి? 10వ భాగం. ఓకే, ఇంకా ఏదైనా ఎవరైనా చెప్పడానికి ఉందా? 10వ భాగం. ఓకే, ఇంకా ఏదైనా చెప్పడానికి ఉందా? చెప్పండి. బైబిల్ ఇంకా కొన్ని విషయాలు కూడా నేర్పిస్తుంది. ఎవరైనా? అబ్రహాం చెప్పండి.
చెప్పండి అబ్రహాం బ్రదర్. స్తోత్రం. చెప్పండి. సౌండ్ రావడం లేదు. అబ్రహాం సౌండ్ రావడం లేదు. ఓకే, దశమభాగం సరే ధారాళంగా ఇవ్వాలి అని, సమృద్ధి ఇవ్వాలి అని ఉద్దేశం. ఓకే, మంచిది. ఇదే 2 కొరింథీయులు 9:6 సగభాగంలో రాయబడింది. ఓకే, మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ దశమభాగం ఇవ్వాలి అని నూతన నిబంధన ప్రకారం దేవుడు మాట్లాడుతున్నారా, పాత నిబంధన ప్రకారం మాట్లాడారా? దశమభాగం ఇవ్వమని నూతన నిబంధన ప్రకారం దేవుడు మాట్లాడారా, పాత నిబంధన ప్రకారం మాట్లాడారా? స్తోత్రం. చెప్పండి. ఎవరైనా అనుమతి చేసుకొని చెప్పండి. దశమభాగం ఇవ్వమని దేవుడు చెప్పారు, కరెక్ట్. కానీ అది నూతన నిబంధన ప్రకారం దేవుడు చెప్పారా, పాత నిబంధన ప్రకారం దేవుడు చెప్పారా? పాత నిబంధన ప్రకారం. సరే, ఇప్పుడు ఈ కాలంలో బ్రతుకుతున్న మనం పాత నిబంధనలో ఉన్నారా, నూతన నిబంధనలు ఉన్నారా? నూతన నిబంధనలు ఉన్నాము. అప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మినిమం మనం ఏమి ఇవ్వకుండా ఉండడం కంటే మనం పాత నిబంధన ప్రకారం బైబిల్ ప్రకారం మన దశమభాగమైన మినిమం ఇవ్వడం మంచిది. కానీ నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే దానికంటే పైకి వెళుతుంది అని నూతన నిబంధన ప్రకారం గెలాతులు 6:6 షేర్ ఇవ్వాలి, భాగం ఇవ్వాలి అని రాయబడింది. 2 కొరింథీయులు 9:6 ప్రకారం లేదా 7 ప్రకారం సంతోషంతో మీ హృదయంలో నిర్ణయించుకొని ఇవ్వాలని రాయబడింది. దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 6వ ప్రియులారా మనం చూసినట్లయితే 2 కొరింథీయులు 9:6 ఏం రాయబడింది? ఒకసారి కూడా చదువుతారా? కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చును. ఎస్. కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం దశమభాగం ఇచ్చే వ్యక్తిగా ఉండే ఎగ్జాంపుల్, ఇప్పుడు 20% కానీ 50%, 90% కూడా ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి ఈ టైత్ ఇచ్చేవారు ఎక్కువ పంట కోస్తారా, లేదంటే దానికంటే ఇప్పుడు 30% కానీ 50% ఇచ్చేవారు ఎక్కువ పంట కోస్తారా? మీరేం చెప్తారు? స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ దారిద్ర్యం ప్రియులారా ప్రాముఖ్యంగా అది ఎక్కడ బేస్ అవుతుంది అంటే అది మన మనసులో అనమాట, మన మనసుని బట్టి అనమాట. ఈ దారిద్ర్యం కొందరు దారిద్ర్యం నుండి ఎందుకు బయటపడడం అంటే చాలా విషయాలు కారణాలు ఉండవచ్చు. దానిలో ప్రాముఖ్యమైన ఒక విషయం, స్థిరంగా ఒక వ్యక్తి దరిద్రగా అంటే వారి పరిస్థితి మారలేదు, ఏదో కొన్నిసారి భూకంపాలు వచ్చి కానీ అకస్మాత్తుగా ఏదో ఇన్సిడెంట్ వచ్చి, అది వేరే విషయం. అది కాకుండా నేను చెప్తాను ఏంటంటే మన మనసుని బట్టి కూడా చాలా మంది దరిద్రులుగా ఉన్నామన్నమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు ఏం నేర్పిస్తుంది? కొంచెముగా విత్తువాడు సమృద్ధికి వస్తారా? చెప్పండి. కొంచెం విత్తువాడు సమృద్ధి పంటకు వస్తా, కొంచెముగా వస్తారు. సోదరం. అదే చూడండి, కొంచెంగా విత్తువాడు కొంచెమే వస్తాయి. లేదు, అదే చాలా మంది అదే అనమాట. దేవునికి బైబిల్ అదే నేర్పిస్తుంది. కానీ అందుకొరకు బైబిల్ ఏం నేర్పిస్తుంది? 2 నేర్పిస్తుంది అనమాట. మన ఇష్టం అనమాట. దేవుడు దానిలో బలవంతంగా ఎవరితో ఏం చెప్పడం లేదనమాట. మీరు ఎంత ఇవ్వాలని, ఖచ్చితంగా మీరు ఎంత ఇవ్వాలని అలా కాదు, కానీ మీ ఇష్టం అనమాట. కానీ మీరు ఎంతైతే ఏ స్థాయిలో మీరు విత్తనాలు పెడతారో దానికి తగినట్టు కోత ఉంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది దేవుడు నేర్పిస్తుంది. కాబట్టి మీరు నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి మన మనస్సు మారాలి అనమాట. అది బైబిల్ మనకు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంది. మన మనస్సు మారాలి అంటే మన తీర్మానం చేంజ్ చేసుకోవాలి అనమాట. వాక్యం ధ్యానించుకోవాలి, దానితో పాటు నిర్ణయించాలి. ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్న దశమభాగం అని ఎక్కువ టీచింగ్స్ జరుగుతున్నాయి. అది విని చాలా మంది 90% ఇవ్వడానికి సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా చాలా మంది దశమభాగం ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన బైబిల్ మనకు నేర్పిస్తుంది మనకు సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలి అనమాట. అంటే దానికి దేవుడు మనకు ఎంతగా ఇస్తున్నారో మన అవసరాలు తెలిసిపడి తర్వాత మన ప్రార్థన వేసుకొని దేవుని చిత్తానుసారంగా ప్రియులరా అది మన విత్తనాలు వేసుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తుంది. ఆ స్థాయిలో మనం ఎదగాలి. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నది 30-30% ఇచ్చేవారు ఉన్నారు, 50% ఇచ్చేవారు ఉన్నారు.
ఈ కాలంలో 90% కూడా ఇచ్చేవారు ఉన్నారు, ఇంకా దానికంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారని నాకైతే తెలియదు. సరే, కాబట్టి ఇప్పుడు 90% ఇచ్చిన వారు ఎంతో గొప్ప దీవెన పొందుతారు. బైబిల్లో రాయబడింది, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10 వచనంలో రాయబడింది, అంటే దశమం ఇచ్చే విషయం గురించి అక్కడ రాయబడింది. అది ఇచ్చినప్పుడే గొప్పగా దేవుడు దీవిస్తామంటే 30 కానీ 40 కానీ 50 కానీ 90% ఆత్మ స్థాయిలో ఇచ్చేవారు ఇంకా ఎక్కువ దీవెన తప్పకుండా వారు అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం ఈ వాక్యం జీవమాత్మలాగా మార్చబడాలి, వాక్యం జీవమాత్మలాగా మార్చబడాలి. కాబట్టి మనం కొంచెంగా విత్తే స్థాయిలో మీరు నిర్ణయం తీసుకొని ఉంటే అదే మీరు పంటకు వస్తారనే సత్యం నేను గాని మీరు గాని ఎవరైనా సరే, బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది, ఎవరైనా సరే. కాబట్టి మీరు ఇంకా పైకి వెళ్ళాలంటే, ఇంకా మీరు ఎదగాలి అంటే మన ప్రార్థన చేయాలి, కరెక్ట్ యేసు రక్తం ద్వారా కడగబడాలి, యేసునామములో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, శ్రమించుకోవాలి, స్తుతించుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పరలోక కూర్చున్న ప్రదేశం పొందాలి, పరిశుద్ధాత్మ నింపుదల అన్ని అవసరం, సువార్త చెప్పాలి. ఓకే, కాబట్టి దానితో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, ఈ ఇవ్వడం విషయం. ఎందుకంటే మనం నిజమైన ప్రేమ దేని నుండి బయటపడుతుంది అనమాట. అందువరకు బైబిల్లో ప్రియులారా మనం చూస్తున్నాము 2 కొరింథీయులు 8వ అధ్యాయము చివరి వచనం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘము ఎదుట కనుపరచుడి. చాలు అమ్మా, చూడండి అక్కడ దేవుని అంటే ప్రేమ మనం వ్యక్తపరచాలని రాయబడింది. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే దానిలో మనం ఫలించుకోవడం, లేదంటే విత్తనాలు పెట్టడం, ఇవ్వడం కూడా ఒక పార్ట్ అని అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు, నిజంగా దేవుని ప్రేమ అధికంగా గ్రహించినప్పుడు మన ఆత్మలో బలపరచబడతాయి, మన మనసు కూడా నూతనపరచబడతాయి, అధికంగా ఇచ్చే వ్యక్తులుగా తప్పకుండా మార్చబడతాయి. దానికి ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ తండ్రి అయిన దేవుడు అనమాట. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చేస్తామన్నమాట. కుమారుని ఇచ్చే విషయంలో వెనుక లేదనమాట. కాబట్టి అది దేవుని కృప అనమాట. ఆ కృపలో మనం కూడా ఎదగాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 7వ వచనంలో రాయబడింది, దేవుడు ఉత్సాహము ఇచ్చువానిని ప్రేమించును. ఉత్సాహం, తండ్రి దేవుడు ఉత్సాహంతో తన ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. ఎందుకంటే మనం నిత్య జీవన కొరకు, మనల్ని సంపాదించుకోవడానికి కొరకు, మనల్ని పొందుకోవడానికి కొరకు. అలాగే మనం కూడా దేవుని ప్రేమతో నింపబడి దేవుని స్వరానికి, దేవుడు ఉత్సాహము ఇచ్చువాని ప్రేమించును. ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. ఇప్పుడు అందరి ప్రియులారా మనం చూసినట్లయితే సంతోషం ఇవ్వడం లేదు, కొందరు సంతోషంతో ఇస్తున్నాము. ఎందుకు అందరూ సంతోషంతో ఇవ్వడం లేదు? ఎందుకు కొందరు సంతోషంతో ఇస్తున్నారు? ఇప్పుడు ఈ సంతోషంతో ఇస్తున్న వారు ఒకవేళ ఉంటే ప్రియులారా, వారు దేవుని యొక్క వాక్యం రెవల్యూషన్ వారు పొందారు. వారు కోత గురచు, లేదంటే పంట గురచు, లేదంటే ఫ్యూచర్ లో జరగబోతున్న విషయం గురచు వారు పరిశుద్ధాత్మ వలన అవగాహన పొందేవారు అనమాట. వాక్యం గ్రహింపు వారికి ఉంది అనమాట. హల్లెలూయా, ఉట్టే కాదు. కాబట్టి ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. కాబట్టి సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రియులారా ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి చదువుకోని కాకుండా బలవంతం కాకుండా సంతోషంతో. కాబట్టి సంతోషంతో ఇవ్వాలి అంటే ప్రియులారా దేవుని యొక్క వాక్యం గ్రహించినప్పుడే అది సాధ్యం అనమాట. దేవుని యొక్క వాక్య రెవల్యూషన్ లేని వారు సంతోషంతో ఇవ్వలేదు, వారు దుఃఖంతోనే ఇస్తారు. అబ్బో, నా పేర్స్ నుండి, నా బ్యాంక్ నుండి ఇంత ఖాళీ అయిపోయింది అని వారి బయటకి చెప్పలేదేమో కానీ మనసులో అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ రెవల్యూషన్ పొందిన వారు, రెవల్యూషన్ అంటే 2 కొరింథీయులు 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రాయబడింది, కొంచెం విత్తవాడు కొంచెమే కోస్తారు, సమృద్ధి విత్తవాడు సమృద్ధి. ఆ రెవల్యూషన్ నిజంగా పొంది ఉండే ప్రియులారా మనం బ్రతుకు మారాలి అంటే, ఇతరులు ప్రెస్ మారాలి అంటే తప్పకుండా మనం ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ అంటే నమ్మకంగా ఇచ్చేవారుగా పరిశుద్ధాత్మ దేవుడు మన కృప అనుగ్రహించినాక ఇప్పుడు మన ఇష్టం అనమాట. మన పరిస్థితి మారాలా వద్దా మన చేతుల్లోనే ఉంది. మన పరిస్థితి మారాలా, మనం చేంజ్ అవ్వాలి అంటే మన తీర్మానం నిర్ణయంలో ఉంది అనమాట. తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. మన ప్రార్థన పూర్వగా దేవునితో ప్రార్థన చేయాలి. దేవా, అదిగా ఇచ్చినట్టు నన్ను బలపరచు, నమ్మకంగా ఇచ్చినట్టు నన్ను బలపరచు, ఉత్సాహంతో ఇచ్చినట్టు నన్ను బలపరచు, ప్రదర్శన నాకు దయచమని ప్రియులారా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇచ్చేవాడు దేవుడు అనమాట. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసిన అబ్రహాం విషయంలో మనం చూసినట్లయితే తండ్రి దేవుడు, జీవగల దేవుడు తన కుమారుని అడిగామన్నమాట. నీవు ప్రేమిస్తున్న కుమారుని నాకు ఇవ్వమని అడిగినప్పుడు ప్రియులారా ఇచ్చేసాం. కాబట్టి అబ్రహాము సంతోషంతో
ఇచ్చి ఉండవచ్చా, లేదంటే దుఃఖంతో ఇచ్చారా తన బాబును? ఇప్పుడు నేను నమ్ముతున్నాము, ఎందుకు అబ్రహాము అంత ధైర్యంతో ఇచ్చారు, తన సొంత కుమార్ని అంత ధైర్యంతో ఇచ్చారు అంటే మామూలు వ్యక్తులకు అది సాధ్యం కాదు అని అబ్రహాంకు దేవుడు ముందు నేర్పించామన్నమాట, వాక్యం నేర్పించాము. అదొకటి, దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం ఉంటే దేవుడు నేర్పిస్తాడు. దేవునితో సంబంధం లేదంటే మనం ఫలించలే, దేవునికి లోబడలే. బట్ అబ్రహాం దేవునితో సంబంధం ఉన్నామన్నమాట. అది కన్నా 12 అధ్యాయం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే అబ్రహాం దేవునితో ఉన్న సహవాసం ప్రారంభించబడాము. తర్వాత మన 15 అధ్యాయం కానీ 17 అధ్యాయం అని ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అధ్యాయులు అందరూ కూడా చూసినట్లయితే చాలా విషయాలు అబ్రహాంతో దేవుడు ముందే నేర్పిస్తారనమాట. ఏం నేర్పిస్తారు? ఇస్సాకు ద్వారా నేను వాగ్దానం సంతతి నీకు ఇస్తాను, ఇసుకు వలె ఆకాశ నక్షత్రం వల్ల పిల్లల్ని ఇస్తామని దేవుడు ముందే వాగ్దానం చేసి దేవుడు నేర్పిస్తారు అనమాట. దేవుడు నేర్పించారు, అది తన మనసులో ఉంది అనమాట. ఇప్పుడు తెలుసు, ఒకవేళ ఇస్సాకు బలిగా అర్పించబడిన మరణించిన సరి తప్పకుండా దేవుడైతే లేపుతాడు, బ్రతికిస్తాడు అని అబ్రహాముకు ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం జీవితంలో వాక్యం మన ఆత్మలో నాటబడాలి, హృదయంలో నాటబడాలి, వాక్య రెవల్యూషన్ మనం పొందాలి. అదే మన లైఫ్ ను చేంజ్ చేస్తే అనమాట. ఇప్పుడు వాక్యం మన హృదయంలో నాటబడి ఉన్నప్పుడు మన మనసు చేంజ్ అవుతుంది అనమాట, విశ్వాసం వస్తుంది అనమాట. కాబట్టి విశ్వాసాన్ని బట్టి బైబిల్లో రాయబడిన నీతిమంతులు బ్రతుకుతుంది. విశ్వాసాన్ని బట్టి మనం విత్తనాలు వేసేవారు ఉండాలి. విశ్వాసం లేని వారు సణుగుతారు, కొనుగుతారు. విశ్వాసం లేని వారు వెనకపోతాయి, లేదంటే పిస్సి నిత్తనంగా ఇస్తారు, అంటే పేరు కొరకు ఇస్తారు అంతే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ చేర్ఫుల్లీ. కాబట్టి మన సంతోషం ఇవ్వాలి అంటే రెవల్యూషన్ పొందాలి, విత్తనాలు కూర్చున్న రెవల్యూషన్ పొందాలి. అందుకొరకే బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఫార్మర్ వారిను అంటే వ్యవసాయకుడు వారిని జ్ఞాపకం చేసుకో, వారు ఏం చేస్తున్నారు చూడు అని చెప్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రిన్సిపల్ ఉంది అనమాట. దేవుని యొక్క ప్రిన్సిపల్ ప్రియులారా మనం చూసినట్లయితే ఆది కాండంలో రాయబడింది. ఆది కాండము 8 అధ్యాయము చివరి వచనంలో రాయబడింది అన్నమాట. ఒకసారి చదువుతాము. ఆది కాండం చివరి టైము దగ్గర అయింది, తొందరగా ముడిస్తాం. ఆది కాండం 8 అధ్యాయము చివరి వచనంలో దేవుడు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే చదవండి. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును పోతకాలమును చాలు చూడండి. భూమి నిలిచి ఉన్నంత వరకు అంటే భూమి ఉన్నంతకాలం. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి ఉన్నంతకాలం ఈ ప్రిన్సిపల్ జరుగుతుంది అనమాట. భూమి లేని కాలంలో జరగలేదము, కానీ భూమి ఉన్నంత కాలం బెదకాలం, 2 కోత కాలం అనమాట. అది దేవుడు చెప్పిన మాట అనమాట. అది ఇంకా ఎవరు మార్చలే. దేవుడు ఒక మాట చెప్పి ఉండే, ఇంకా అంతే. కాబట్టి ఆ కాలంలో మనం ఉన్నాం అనమాట, బెదకాలం. ఎందుకంటే భూమిలో మనం ఉన్నాం, ఎత్తబడలేదు. యేసుక్రీస్తు రాకడ తర్వాత ఎత్తబడిన తర్వాత విషయాలు తేడా ఉంది. ఇప్పుడు భూమిలో మనం ఉన్నాం కాబట్టి ప్రియులారా బెదకాలం, కొత్త కాలం, ఈ ప్రిన్సిపల్ జరుగుతాయి అనమాట. కాబట్టి అదే ప్రియులారా మనం 2 కొరింథీయులు 9 అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, రిమెంబర్ దిస్, ఎ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సీడ్స్ విల్ గెట్ ఎ స్మాల్ క్రాప్. ఇప్పుడు మనం కొద్దిగా మనం విత్తనాలు పెడుతున్న కాలం అంతా కొద్దిగానే మనకు పంట వస్తాయి. ఎంత ప్రార్థన చేస్తున్నా కానీ దానికంటే ఎక్కువ రాదు. సోదర్ ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే అది మార్చబడాలి అంటే, బట్ ద వన్ హూ ప్లాంట్స్ జనరలస్లీ విల్ గెట్ ఏ జనరస్ క్రాప్ అనమాట. ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది అనమాట, దేవుడు చెప్పిన మాట అనమాట. కాబట్టి మన సమృద్ధి అనుభవంలోనికి ఇంకా గొప్ప స్థాయికి మనం వెళ్ళాలి అంటే మనం ఇంకా కూడా లూజ్ చేయాలన్నమాట. అంటే మనం కొంచెం కూడా ప్రార్థన చేసుకొని దేవుని ప్రేమతో నింపబడి విశ్వాసంతో ఇంకా కూడా వదలాలి అనమాట. దేవునికి స్తోత్రం, నమ్మకంగా దాన్ని కూడా మన ఫెయిత్ఫుల్ చూపాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే విత్తనాలు పెట్టేవారుగా దేవుడు మనల్ని వాడుతున్నాం అనమాట. ప్రత్యేకంగా మనం ఆత్మ సంబంధం విషయాలు, స్పిరిచువల్ విషయాలు, దాని వాక్యం కావచ్చు, దానికి ప్రార్థన చేసినప్పుడు కూడా అది కూడా ఒక విత్తనాలే. దానిలో దీవించినప్పుడు కూడా అది కూడా ఒక విత్తనమే. ఓదార్పు చేసినప్పుడు అది కూడా ఒక విత్తనాలే. ఒక సమాధాన మాట చెప్పినప్పుడు, కాబట్టి సువార్త చెప్పినప్పుడు అది కూడా ఒక విత్తనాలే. మెయిన్ గా స్పిరిచువల్ విషయాలు 2, ఈ ఫైనాన్షియల్ విషయం కూడా ఉన్నట్టు, అంటే మన క్రియలు అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఇప్పుడు మంచి అందుకొరకు ఆత్మానుసరంగా నడవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని స్వరం విని బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా దేవుని కృప మనం ఎక్కువ అనుభవిస్తుంది అనమాట. దేవుని కృప మనం ఎక్కువ అనుభవిస్తుంది. కాబట్టి ఇది బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కొందరు మాత్రం దేవుని కృప ఎక్కువ అనుభవించాలని కాదు, అందరినీ దేవుని కృప ఎక్కువ అనుభవించాలని దేవుడు కోరుతుంది. కానీ మన ఫెయిత్ఫుల్, మన నమ్మకత్వాన్ని బట్టి కూడా జరుగుతుంది, మన హృదయాన్ని బట్టి అనమాట, మన మనసుని బట్టి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి.
ఒకవేళ మీరు సమృద్ధిగా విత్తే వారిగా మీరు ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ లేదు అంటే ప్రార్థన చేయాలి. దేవా, నా హృదయం అలాంటి నా కృప నాకు దయచము, కృప దయచమని. ఎందుకంటే దేవుని కృప లేదు అంటే సాధ్యం కాదు. మాసుదాని సంఘానికి దేవుడు కృప ఇచ్చామన్నమాట. ఎందుకంటే దేవునితో పాటు వారు ఉన్నారు, దేవునికి లోబడ్డారు కాబట్టి దేవుడు కృప ఇచ్చారు. దేవుడు వారి మనసుని మార్చారు, దేవుడు ప్రేమతో నింపి వారిని అధికంగా వాడుకున్నారు. అది మాత్రం కాకుండా ప్రియులారా, మనం చూస్తున్నట్టే బైబిల్ ఏం నేర్పిస్తుంది, మనం దేవుని స్వరం విని ప్రియులారా మనం నమ్మకంగా ఇచ్చినప్పుడు నష్టం లేదు ప్రియులారా, నష్టం లేదు. భూమిలో మనకు మేలు, మన ద్వారా ఇద్దరులకు మేలు, నిత్యతమలో నిత్య మేలు. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నది నమ్మకంగా ఇచ్చిన వారికి దేవుడు కృప ఇస్తాడు, అదేంగా ఇస్తాడు. అందరు కాదు, దేవుడు హృదయం చూస్తున్నారనమాట. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాం అనమాట. మనం ఏం చేస్తున్నాము, ఏం ఆలోచన చేస్తున్నాం, ఏం నిర్ణయం చేస్తున్నాం, అందరు దేవుడు చూస్తున్నాం. ఎందుకంటే మన దేవుడు సజీవుడని దేవుడు, అగ్నిజాల కన్నులు కలిగిన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ 10వ వచనంలో ఇలాగా రాయబడి ఉంది. అక్కడే ప్రాముఖ్యమైన ఇప్పుడు ఇలాంటి మాటలు నేను ముడిస్తాను. అక్కడ రాయబడింది, ఇన్ ద సేమ్ వే దేవుడు హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్స్. కాబట్టి ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. మన నమ్మకం ఉండే ఇప్పుడు మీరు ఎంత ఇన్కమ్ పొందుతున్నారో దానికంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి. రిసోర్స్ దేవుడు ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దాకా చూడలేని రిసోర్స్ కూడా ఓపెన్ చేయడానికి జీవంగా దేవునికి సాధ్యం. బైబిల్లో అదే రాయబడింది, హీ విల్ ప్రొవైడ్ ఇన్ ద సేమ్ వే హీ విల్ ప్రొవైడ్. కాబట్టి ప్రియులారా, వ్యవసాయకుడు ఒకసారి అమ్మా చదువుతారమ్మా 10వ వచనం చదవండి అమ్మా. 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఉద్ధార్య భాగ్యము గలవారు రగినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇన్ ద సేమ్ వే హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ చేస్తానమాట. అంటే మల్టిప్లై, ఐ మీన్ విస్తరింప చేస్తే దేవుడు చేస్తాడు, మనం కాదు, అది దేవుడు చేస్తాడు అనమాట. అంటే మనం ఇచ్చే విషయంలో ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనకి ఇంక్రీజ్ చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కానీ మనం మన కొద్ది అదే ఇదిలో ఉంటే దేవుడు ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, ఇన్ ద సేమ్ వే హీ విల్ ప్రొవైడ్ అండ్ ఇంక్రీజ్ యువర్ రిసోర్స్ అండ్ దెన్ ప్రొడ్యూస్ ఎ గ్రేట్ హార్వెస్ట్ ఆఫ్ జనరోసిటీ ఇన్ యూ. గ్రేట్ హార్వెస్ట్ అంటే గొప్ప పంట అనమాట. ఆ ఒక అనుభవంలోనికి దేవుడు నమ్మకం ఉంటే దేవుడు నడిపిస్తారు. అంటే నమ్మకం అంటే మన మనసును బట్టి అనమాట, మన తీర్మానం అనమాట. అందుకొరకు మంచి తీర్మానం ప్రార్థన చేసుకొని మంచి తీర్మానం చేసుకోవాలి. కానీ సమస్య ఏంటంటే కొందరు దేవునితో అడగలేదు, ఈ విషయంలో దేవునితో అడగలేదు, పక్కన వారిని అడుగుతారు. ప్రార్థన లేని వారితో అసలు అడగవద్దు, ప్రార్థన లేని వారితో అసలు అడగవద్దు. దేవునికి అడిగేట్లయితే దశమా కూడా ఇవ్వద్దని చెప్తారు. అప్పుడు మీ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా అయిపోతుంది. ఎందుకంటే మీరు విత్తనాలు వేసిన తగ్గిపోతాయి, కొత్త కూడా పంట కూడా తగ్గిపోతాయి. గ్యారంటీ. కానీ గ్యారంటీ ఎందుకు గ్యారంటీ? మనం ఎక్కువ ఇచ్చినప్పుడు మనకు ఎక్కువ కూడా వస్తాయి, అది కూడా గ్యారంటీ అనమాట. కాబట్టి ఇది ప్రియులారా మన చేతులు ఉంది. ఇప్పుడు దేవుడు అయితే చూస్తున్నారు, కాబట్టి దేవుడిది గమనిస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి, దేవుడు గమనిస్తున్నారు, దేవుడు చూస్తున్నారు. కాబట్టి దీనిలో ఎవరైతే నమ్మకం కాదు, కాబట్టి నా ప్రార్థన టైత్ ఇచ్చిన వారు 15 లేదా 20 ఇచ్చినట్టు దేవుడు కృప చూపినాక అలా ఒక్కొక్క స్టెప్ ఎదగాలి. ఇప్పుడు నా ప్రార్థన, దేవా త్వరగా నన్ను కూడా అలాగే 90% ఇచ్చినట్టు స్థాయికి మినిమం ఆకు స్థాయికైనా దేవుడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తప్పు కాదు, మనం కోరుకోవాలి, తప్పు కాదు. ఎందుకంటే ఎంత మనం అదేగా ఇచ్చినప్పుడు అంత పంట మనకు వస్తుంది. ఎక్కువ కోత ప్రియులారా పంట వచ్చినప్పుడు దేని కొరకు? మనం ప్రాముఖ్యంగా మన అవసరాలు, అది మాత్రం కాకుండా దేవుని రాజ్యం కొరకు ఇంకా అధికంగా మనం ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది? దేవుని రాజ్యం ఎక్కువ ఇంక్రీస్ అవుతుంది. ఇది కనెక్షన్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘర్షేమం కొరకు అది వాడుకోవచ్చు, ఇద్దరు క్షేమం కొరకు అది వాడుకోవచ్చు. అప్పుడు మనం నమ్మకంగా అలా వాడుతున్నప్పుడు భూమిలో మనకు మేలు, మన ద్వారా ఇద్దరు మేలు, ఇక పరలోకములో మనకు ఇంకా గొప్ప మేలు ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఈ రెవల్యూషన్ మనకు దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి మీ నిర్ణయంలో ఉంది అనమాట, మీ హృదయంలో ఉంది. మీకు దరిద్రగా బ్రదవచ్చు, మామూలుగా స్థాయిలో వెళ్ళవచ్చు, ఏదైనా గొప్ప స్థాయిలో వెళ్ళవచ్చు. ఇది మీ తీర్మానం మీద ఉంది, పరిశుద్ధాత్మ దేవుల్లో ఆధారపడి మీ యొక్క నిర్ణయం మీద ఉంది అనమాట. కాబట్టి మీరు నమ్మకంగా మీరు విత్తనాలు వేసుకునే విషయంలో ఇంగ్రెస్గా ఉంటే తప్పకుండా దానికి తగినట్టు సజీవుడైన దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జీవగల దేవుడు చేస్తాడు. నువ్వుదైన దారిలో ఓపెన్ చేస్తాడు, ఇంక్రీజ్ చేస్తాడు. లేదన్నా ఇంక్రీజ్ చూడలేదన్నమాట, లేదన్నా ఇంక్రీజ్ ప్రియులారా మనం అనుభవించలేదు. కాబట్టి ఇది ఉట్టిగా వచ్చేది కాదనమాట. కాబట్టి నిత్య జీవన రక్షణ దేవుడు విజయంగా అనుగ్రహించాము.
కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం ఎదగాలంటే మనం ఫేత్ఫుల్ చూపాలన్నమాట. ఫేత్ఫుల్ చాలా ఇంపార్టెంట్. దేవుని స్వరానికి లోబడాలి, అక్కడ సాక్రిఫైస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు, ఎందుకంటే మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు పెట్టడం కష్టమే, కానీ మరి దేవుడు మారుస్తాడు, పరిస్థితి మారుస్తాడు, తర్వాత మీరు చాలా స్మూత్గా వెళుతాయి అనమాట. కాబట్టి ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపిస్తేమో, కానీ తర్వాత అది చాలా ప్రియుల సంతోషంగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. మనందరి పరిస్థితి అంటే దేవుడు ఏం కోరుతుంది, మీరందరూ గొప్ప ధనవంతులుగా దేవుడు మార్చాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మీరు ఎంత ధనవంతులుగా ఉన్నా కూడా, ఎంత డబ్బు వచ్చినా కూడా బైబిల్ రాయబడింది గర్వం రావద్దనమాట. 1 తిమోతి 6:17 రాయబడింది, ధనవంతులారా గర్భస్థలో ఉండవద్దని రాయబడింది. అస్థిరమైన ధనం మీద మీరు దృష్టి పెట్టవద్దని రాయబడింది. అస్థిరమైన ధనం మీదే దృష్టి పెట్టవద్దు. కాబట్టి డబ్బు ఎంత దేవుడు ఇచ్చినా కానీ దేశ ప్రియులరా దాని మీద ఫోకస్ చేయవద్దు. మన మనసు దేవుని మీద ఫోకస్ చేయాలి, డైవర్ట్ అయిపోవద్దు అనమాట. డబ్బు దేవుడు ఎక్కువ ఇచ్చిన కొలది మనసు అంతా డబ్బు మీద ఉండవద్దు. ఎందుకంటే డబ్బు అస్థిరమని రాయబడింది, స్థిరం కాదు. స్థిరమన్నది దేవుడు మాత్రమే అనమాట. దేవుడు మాత్రం. డబ్బు ధనం స్థిరం కాదు, అది వస్తుంది పోతాయి అంతే. జస్ట్ ఇప్పుడు మనం వాడుకోవడానికి మాత్రమే. హల్లెలూయా. కాబట్టి అస్థిరమైన ధనం మీదే మనం దృష్టి పెట్టవద్దని పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కాబట్టి దయచేసి అస్థిరమైన ధనం మీదే మీరు ఎక్కువ ఫోకస్ చేయవద్దు, కానీ స్థిరమైన దేవుని మీద ఎక్కువ ఆధారపడాలి అనమాట. దేవునికి లోబడాలి, దేవుని చిత్తానుసంగా బ్రతకాలి. ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా మనం ముడిస్తాం. 1 తిమోతి 6:17-18 1 తిమోతికి రాసిన పత్రిక 6 1 తిమోతి 6:17-18. ఇయమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంతే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. కాబట్టి ఇప్పుడు మనం డబ్బు మీద ఎక్కువ డబ్బును అంటే మనీ అంటే డబ్బును మనం ప్రేమించవద్దు. కానీ సమస్య ఏంటిది అంటే 2 తిమోతి 3:1 మొదటి వచనం 2వ వచనంలో రాయబడింది, అంత్యకాలంలో కడవరి కాలంలో కొందరు డబ్బును ప్రేమిస్తారు అనమాట. కాబట్టి దేవుని కంటే ఎక్కువ డబ్బును ప్రేమించవద్దు. ఒకవేళ అలాంటి ఉన్న వారు ఎవరైనా ఉంటే మారు మనస్సు దేవుడు దయచేయనాక. కాబట్టి ప్రియుల మనం ఇక ముందు ధనవంతులైన వారు గర్భస్థులు కాక గర్వం రాకుండా మనం చూడాలి అనమాట. అంటే తగ్గింపుతో బ్రతకాలన్నమాట. అస్థిరమైన ధనమునందు మన మనసు పెట్టవద్దనమాట. సుగముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళం దయచేసే దేవుడు మన దేవుడు మన నమ్మకం ఉండే మనకు ధారాళం దయచేస్తాడు. నమ్మకం లేదంటే దేవుడు దయచేస్తాడని కాదు, నమ్మకం ఉండాలి, ఫేత్ఫుల్ ఉండాలి. నమ్మకంగా ఉంటే మనకు ధారాళం దయచేయు దేవుని అందు నమ్మికుంచుడని ఆజ్ఞాపించుము. అది మాత్రం కాకుండా ఇప్పుడున్న ఈ డబ్బుతో మనం ఏం చేసుకోవాలి అని కూడా రాయబడింది. 18 చదవండి. 18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి మనం ఇటర్నిటీ కొరకు, నిత్యత్వం కొరకు, పరలోకం మళ్ళీ మనం వెళ్లాల్సిన వారు. కాబట్టి దాని కొరకు, ఫ్యూచర్ కొరకు ఇప్పుడే మనం పెట్టుబడి పెట్టాలి అనమాట. ఇప్పుడు ఇదే సమయం అనమాట. టెల్ దమ్ టు యూస్ దేర్ మనీ టు డూ గుడ్. కాబట్టి మనం మంచి కొరకు అది వాడుకోవాలి, అంటే తప్పు కొరకు, కీడు కొరకు వాడవద్దు. దే షుడ్ బి రిచ్ ఇన్ గుడ్ వర్క్స్. అంటే మంచి క్రియలు, సత్క్రియలు చేసే విషయంలో మనం రిచ్ ఉండాలి. కాబట్టి మనం ధనవంతుల దేవుడు పెట్టిన ఉద్దేశం అనేది సత్క్రియలు చేయాలి, దానిలో రిచ్ ఉండాలి. అంటే దానిలో మనం ధనవంతులు ఉండాలి అనమాట. రిచ్ ఇన్ గుడ్ వర్క్స్ అండ్ జనరస్ టు దోస్ ఇన్ నీడ్. అవసరాలు ఉన్న వరకు సహాయం చేయడానికి దేవుడు మన ధనవంతులు మారుస్తుంది అనమాట. మనం మనం అనుకున్నాము మనకు దేవుడు ఇచ్చాము, ఇది అంతా నా కొరకు అని మనం అనుకున్నాము. ఒకప్పుడు వాక్యం తెలియలేనప్పుడు ఆ కాలంలో మనం అలాగ ఉన్నారేమో. సరే, వాక్యం తెలిసినప్పుడు ఇప్పుడు అర్థమైంది మన కొరకు దేవుడు అనుగ్రహించి, మన కొరకు మాత్రం కాదు, ఇద్దరు సంఘర్షేమం కొరకు, దేవుని రాజ్యం కొరకు కూడా ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి జనరస్ టు దోస్ ఇన్ నీడ్, ఆల్వేస్ బీయింగ్ రెడీ టు షేర్ విత్ అదర్స్. కాబట్టి ఎల్లప్పుడూ రెడీ ఉండాలని రాయబడింది. మన ఇద్దరికి ఇవ్వడానికి మనసు ఉండాలి, రెడీ ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇంకా 19 బై డూయింగ్ దిస్ దే విల్ బి స్టోరింగ్ అప్ దేర్ ట్రెజర్ as good foundation for the future so that they may experience true life. నిత్యత్వములం అనమాట, పరలోకం అనమాట. ఇది టెంపరరీ.
జస్ట్ మనం ఇక్కడ టెంపరీ, ఇక్కడ మన యాత్రికుల పరదేశం. ఇప్పుడు మనం నమ్మకుంటే ఒకటి మన భూమిలో ఇప్పుడు ఈ బ్రతుకులో మేలు, మన ద్వారా ఇద్దరిలో మేలు, నిత్యత్వంలో నిత్యమైన ప్రియుల మేలు అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. ఫైనాన్షియల్ విషయంలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ఒకవేళ మన ఫైనాన్షియల్ విషయంలో ఫెయిత్ఫుల్ లేదంటే ఆత్మీయ విషయంలో మనం ఇంకా ఫెయిత్ఫుల్ గా ఉండలేదన్నమాట. గ్యారంటీ అనమాట. ఎందుకంటే ఆత్మీయ విషయంతో ఫైనాన్షియల్ విషయం, ఆత్మీయ విషయం అని చూసినట్లయితే ఫైనాన్షియల్ విషయం చాలా చిన్నది అనమాట, తక్కువ స్థాయిలో ఉన్న విషయం అనమాట. కాబట్టి ఫైనాన్షియల్ విషయం తక్కువ స్థాయిలో ఉన్న విషయం, దానిలో మనం నమ్మకం లేదంటే ఆత్మ సంబంధం విషయంలో మనం అసలు నమ్మకం లేదనమాట. అందుకొరకు ప్రియులారా, ఈ ఫైనాన్షియల్ విషయంలో ఎవరైతే నమ్మకం పడతారో వారి అభిషేకంలో ఆత్మ సంబంధమైన విషయంలో కూడా, స్పిరిచువల్ విషయంలో కూడా ఇంక్రీస్ అవుతుంది అనమాట. కనెక్షన్ ఉంది అనమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ విషయంలో నమ్మకం లేని వారు ఆత్మ సంబంధం విషయంలో నమ్మకం ఉండలేదన్నమాట. ఒకవేళ వారు పేరుకి చెప్తారు కానీ రియల్ గా వారు అంత నమ్మకంగా ఉండలేదు. ఎందుకంటే ఈ చిన్న విషయంలో బైబిల్లో ఏం రాయబడి, చిన్న విషయంలో నమ్మకం లేని వ్యక్తులు పెద్ద విషయంలో నమ్మకం ఉండలేదు. కాబట్టి డబ్బు విషయంలో ప్రియులగా నమ్మకంగా లేదు అంటే, కాబట్టి డబ్బు మనకు టెస్ట్ గా ఉంది అనమాట. టెస్ట్ గా దేవుడు టెస్ట్ ఉంది అనమాట. మన చేతుల్లో డబ్బు వచ్చినప్పుడు టెస్ట్ జరుగుతుంది. ప్రతిసారి వచ్చినప్పుడు దానిలో మనం జయించాలి. అది నమ్మకంగా వాడినప్పుడు మనం జయం పొందుతాం, లేదంటే ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి డబ్బు మన చేతిలో వచ్చినప్పుడు నమ్మకంగా వాడుతున్నప్పుడు మనకు ప్రమోషన్ వస్తుంది, లేదు అంటే ప్రమోషన్ రాదు. కాబట్టి ప్రియులుగా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, స్తోత్రాలండి. పోలీసు దేవా, కృపదయము అని ప్రార్థన దేవా మేము ప్రార్థనిస్తున్నాం. దేవా మీ కృప మాకు దయచేసి తండ్రి. వేసి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనటి వందనాలు, సుత్తగా మార్చినటువంటి వందనాలు తండ్రి. దేవా మేమందరి కృష్ణునందు దేవా మేమందరి ధనవంతులు ఉండాలని దేవా మీరు కోరుతున్నట్టు వందనాలు. ఆత్మీయంగా ఫైనాన్షియల్ కూడా దేవా మేము గొప్పసారి ఉండాలని వేస్తే మీరు కోరుతున్నట్టు దేవా మిమ్మల్ని శుద్ధిస్తున్నాం తండ్రి. తన్ని ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా దేవా మా హృదయాన్ని శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా పరిస్థితి ఆమె హల్లెలూయా. ఒకవేళ తండ్రి వాక్యం విన్నవారు ఎవరైనా దారిద్ర్యములు ఉండే తండ్రి, వారు పరిస్థితి మార్చినట్టు తండ్రి, వారి మనసు వాక్యం ద్వారా నూతన పరిచయమని ప్రార్థనిస్తున్నాం. మంచి నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధాత్మతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని తండ్రి ముందుకు వెళ్ళినట్టు ప్రతి ఒక్కరికి దేవ కృపాదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా ఫార్మర్ వ్యవసాయకుడు కొద్దిగా విత్తనాలు వేసినప్పుడు కొద్దిగా వస్తుంది, ఆమె సమృద్ధి విత్తనాలు వేసినప్పుడు సమృద్ధి పంట వస్తుంది. అది పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడినట్టు వందనాలు తండ్రి. తండ్రి వాక్యం దేవా మాతో మీరు మాట్లాడినట్టు వందనాలు. ప్రతి ఒక్కరిను పరిస్థితి దేవ మీరు మీ చిత్తానుసారం మార్చమని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని గొప్ప ధనవంతులుగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. అలాంటి మంచి తీర్మానాలు పరిశుద్ధాత్మతో కలిసి నిర్ణయించినట్టు కృపాదేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలపరచము తండ్రి. దేవ నమ్మకంగా విత్తన వారికి తండ్రి కృప సమృద్ధిగా దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. నూతన రిసోర్స్ ఏసీలో ఓపెన్ అవునా కానీ ప్రార్థనిస్తున్నాం. ఇంగ్రీస్ దేవా విస్తరింపు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. గొప్ప గ్రేట్ హార్వెస్ట్ లోనికి పరిశుద్ధాత్మతో నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దేవా మా మనసు దేవా మీరు చెప్పారు ఆమె అస్థిరమైన ధనం మీదే నమ్మిక ఉంచక ఆమె స్థిరమైన జీవంగల దేవుల్లో ఆధారపడాలని చెప్పినట్టు తండ్రి. అలాంటి కృప దేవా మేము దేవా మాకు దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే లాభాకార దేవా మీకంటే ఎవరైనా డబ్బును ప్రేమించిన వారు ఉంటే వారికి మార్మనసు దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాము. దేవా స్థికారాధన దేవా ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బు అది టెస్ట్ అని అర్థం చేసుకొని దానిలో నమ్మకంగా బ్రతికి ప్రమోషన్ ఆత్మీయంగా తండ్రి ఇంకా ఉన్నతమైన స్థాయికు మేము వెళ్ళినట్టు మాకందరికీ అలాంటి ఫెయిత్ఫుల్ కంటే దేవా కృపా దేవా దయచేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ఈ కాలంలో అనేకలకు సహాయం చేసే బిడ్డలుగా తండ్రి మీ రాజ్యానికి వ్యాప్తి కొరకు తండ్రి మీ చిత్తానుసారం మమ్మల్ని కూడా అభిషేకించి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం. ప్రతి పేదరికం దారిద్ర్యం అవి వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దారిద్ర్యం దాని వెనుక పనిస్తున్న దురాత్మ చీకటి కర్రలు యేసు రక్తం వేస్తున్నామలో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు సమృద్ధి అనుభవానికి సమృద్ధి ఇచ్చే వారుగా తన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ నడిపించమని ప్రార్థనిస్తున్నాం. వాక్యం ద్వారా లోతైన ఆమె దేవా శుద్ధీకరణం దేవా మీరు దేశనోటి శుద్ధీస్తున్నాం తండ్రి. అనేకలకు దేవ అప్పు ఇచ్చేవారు కాదు, ఆమె అప్పు తీసుకున్న వారు కాదు, అప్పు ఇచ్చేవారు కాదు తండ్రి. ప్రతి ఒక్కరిను మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకలకు సహాయం చేసే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరిని అభిషేకించి ఒక స్థాయికు నడిపించమని ప్రార్థనిస్తున్నాం. మహిమగణత మీకే వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును.
ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.